చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద ఎత్తున ఏపీ నుంచే కాదు తెలంగాణ నుంచి కూడా తెలుగు తమ్ముళ్ళు తరలి రావడం జరిగింది. ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోతుంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాములు అవుతా ఉన్నాయి. సో చాలామంది ఇక తెలుగు యువత ఉన్నారు, వారిని అడుగుదాము. ఎందుకు మరి అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది వాళ్ళ మాటలు తెలుసుకుందాం. సో బ్రదర్, మొత్తానికైతే టీడీపీ అనుకున్న దానికంటే ప్రబంధనం సృష్టించింది. సో ఎలా ఉండబోతుంది, ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు? గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అరాచక పాలన, అక్రమ పాలన ఇదంతా చూసి జనానికి విరక్తి వచ్చేసిందండి. 151 అని విర్రవీగాడు. చివరికి పాదాలనికి తొక్కినట్టు 11 సీట్లు తొక్కేశారు జనం. గత 5 సంవత్సరాల్లో నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనే ఒకటి మెయింటైన్ చేశారండి. అందరూ అడుగుతున్నారండి, మీరు ఇంకా ఇదేనా, మీరు ఇంకా అభివృద్ధి చేస్తారా, లేదంటే మీరు ఇంక ఇలాగే చేస్తారా, లేదంటే అని చెప్పి అడుగుతున్నారు. ఏమండి, అభివృద్ధి చేయడానికి, అలాగే కంపెనీలు తేడానికి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడానికి, రాజధాని కట్టడానికి చంద్రబాబు నాయుడు గారు బిజీగా ఉంటారు. కానీ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన మాట ఏదైతే గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ రాజకీయ నాయకులు, గోండా నాయకులు ఇబ్బంది పెట్టినటువంటి మమ్మల్ని మేము కాపాడుతాము అని వాళ్ళు మెయింటైన్ చేసిన రెడ్ బుక్ ఏదైతే ఉందో ఆ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా నారా లోకేష్ గారు శిక్షిస్తామని చెప్పేసి, అది చట్టపరంగా వెళ్తామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. తప్పకుండా సార్ నిర్ణయం తీసుకుంటారు. త్వరలోనే ఒక్కొక్క రాజకీయ నాయకుడు, గోండా రాజకీయ నాయకులు అందరూ కూడా జైల్లో కూర్చోబోతున్నారు. ఆ రోజులు త్వరలోనే మనం చూడబోతున్నాము. ఈ రోజు మీరు ఇక్కడ చూడొచ్చు. చెప్పండి సార్, ఈ రోజు మీరు ఇక్కడ చూడొచ్చు ఎంతమంది జనం. పొద్దున్న మేము 3 గంటలకు వచ్చామండి. 3 గంటలకు వచ్చి మా VIP పాస్ ఉన్నా సరే మేము లోపలికి రావడానికి 8 అయిందండి. 7:30 అయింది. సో అంతమంది జనం. ఈరోజు ఆ గోండా రాజకీయం, ఆ పాలన పోయింది మాకు, ఆ దరిద్రం పోయింది మాకు. ఈ రోజు నుంచి మేము ప్రశాంతంగా బతుకుతాం. మద్యం మీద ఎంత సంపాదించారు, అది ఎవరికి పోయింది? అది ఈ రోజుకి అసలు ఆ మద్యం ఏంటి, ఏం మద్యం ఇస్తున్నారు మీరు? అసలు ఆ రాజకీయ నాయకులకు తెలియాలి, ఆ ఇచ్చేటువంటి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియాలి. అది సామాన్యులు ఎంత ఇబ్బంది పడ్డారండి. అది తాగి ఎన్ని కుటుంబాలు, ఎన్ని పుస్తులు తగినాయండి వాళ్ళ వల్ల. చెప్పండి సార్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మరి ఈ పాలన ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే సూపర్ 6 అని పెట్టారు, ఏ విధంగా చేయబోతున్నారు? తప్పకుండా అండి. ఏదైతే ఉచిత బస్సు, మహిళలకు ఉచితంగా ఏదైతే బస్సు ఇచ్చారో, అలాగే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కటి సార్ చంద్రబాబు నాయుడు గారికి సంపద సృష్టించడం అనేది తెలియని విషయం ఏం కాదు. ఆయన దగ్గర నుంచే వచ్చింది ఇది. ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడున్న రాజకీయ నాయకులు సంపద సృష్టించగలిగినటువంటి నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే అండి. ఆయన తప్పించి ఎవరికి లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, లేదు వీరెళ్ళైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఈ రాజకీయాన్ని మార్చాలి, మనం ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు చేసిన పని సార్. నమ్మకం ఉందండి. తప్పకుండా సార్, వాళ్ళు తప్పకుండా చేస్తారు, మాకు ఆ నమ్మకం ఉందండి.